తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అభిమానులు తలనొప్పిగా మారుతున్నారా? ఇటీవల సొంత పార్టీ నేత విహెచ్ కు హెచ్చరికలు జారీ చేసిన రేవంత్ అభిమానులు తాజాగా షర్మిల పార్టీ నేతలకు బెదిరింపులకు దిగడం ఇబ్బందిగా మారిందా? వరుసగా ఇలా బెదిరింపులకు దిగడం రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో మైనస్ అవుతుందనే వాదన వినిపిస్తుందా? కాంగ్రెస్ రాజకీయాలు ఏం చెబుతున్నాయి? రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఏ రూట్ తీసుకుంటున్నాయి? తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఇప్పుడు కొత్త సమస్య వెంటాడుతోంది. ఏ అభిమానంతో నాయకుడిగా ఎదిగాడో ఇప్పుడు అదే కొందరి అభిమానులతో అవస్థలు పడుతున్నాడట. ఏ సభలకు వెళ్లినా రేవంత్ వెంట వచ్చే మంది మార్బలంతో పాటు ఆ ప్రాంతంలో ఉండే అభిమానులు సైతం ఆయనకు ఒక్కోసారి చిరాకు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన అనుచరగణం చర్చించుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు జేజేలు కొట్టేవారు ఉండాలని ఏ రాజకీయ నాయకుడైనా కోరుకుంటారు. కానీ ఒక్కోసారి అది శృతి మించితే ఇబ్బందిగా మారుతున్న పరిస్థితులు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కనిపిస్తున్నాయట. ఇప్పటికే కాబోయే సీఎం అంటూ నినదిస్తున్న నేతలను అక్కడికక్కడే మందలించిన ఘటనలు ఉన్నా అవే మాటలు ఇప్పుడు రేవంత్ ని అనుకోని విధంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు కార్యకర్తలు. ఇటీవల కాలంలో ఓ ఘటన జరిగింది. తాను రేవంత్ అభిమానిని అంటూ ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్ కి ఫోన్ చేశాడు. అంతేనా, రేవంత్ కు పీసీసీ రాకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ విహెచ్ ని బండబూతులు తిట్టారు. దీంతో విహెచ్ రేవంత్ అభిమానిని అంటూ ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు పెట్టడం, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అంతెందుకు, ఇటీవలే రేవంత్ అభిమానిని అంటూ ఓ యువకుడు విహెచ్ కి మరోసారి ఫోన్ చేశాడట. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన కోదండరెడ్డి ముందే ఫోన్లో ఆ యువకుడు విహెచ్ తో ఓ ఆట ఆడుకున్నాడట. వరుస ఘటనలతో విహెచ్ హట్ అయ్యారట. ఇదేం పద్ధతి అంటూ సీనియర్ల ముందు ఆవేదన వ్యక్తం చేశారట. ఇలాంటి పరిస్థితి పార్టీలో తనకెప్పుడూ రాలేదని వాపోయారట విహెచ్. ఈ వాతావరణం ఎవరికైనా ఇబ్బందేనని నిర్ణయానికి వచ్చిన సీనియర్ నేత జగ్గారెడ్డి దీనిపై స్పందించారు. ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహించినా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. అలా చేయకపోతే తానే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ అల్టిమేటం ఇచ్చారు. తాజాగా వైఎస్ షర్మిల పార్టీలో ఉన్న కొండా రాఘవరెడ్డి అనే ఒక నాయకుడికి కూడా అలాంటి అనుభవమే ఎదురైందట. రేవంత్ రెడ్డి సేన పేరుతో ఓ యువకుడు వాట్సాప్ మెసేజ్లతో కొండా రాఘవరెడ్డిని బెదిరించారట. రేవంత్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే దాడులు చేస్తామంటూ హెచ్చరించారట. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చినట్టు కొండా రాఘవరెడ్డి చెప్తున్నారు. ఈ ఘటనలతో రేవంత్ అభిమానులపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇలాంటి వాటిని వెంటనే ఖండించాలని కాంగ్రెస్ నేతలు రేవంత్ కు చెప్తున్నా ఆయన అంతగా పట్టించుకోవటం లేదని, అలాంటి వారిని మందలించటం లేదని సీనియర్లు అంటున్నారు. ఇలాంటి కామెంట్లను రేవంతే వెనకొండి ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలాంటివి బయటికి వచ్చినప్పుడు రేవంత్ తనపై అభిమానం ఉన్నవాళ్లు ఇలా చేయరని, కావాలనే అధికార పార్టీ నేతలు ఆడుతున్న డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది. తనను నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్లు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారన్నది రేవంత్ తో ఆయన సన్నిహితుల మాట. కొన్నిసార్లు అభిమానం దురభిమానంగా మారి సొంత అభిమాన నేతలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అదే కోవలో రేవంత్ రెడ్డికి ఇలాంటి గొడవ చికాకుగా ఇప్పుడు ఇబ్బందిగా మారుతోందట. అయితే ఇది వాస్తవంగా రేవంత్ అభిమానులు చేస్తున్నారా లేక ఆయన రాజకీయ శత్రువర్గం చేస్తున్న జిమ్మిక్కులా అనేది మాత్రం కాలమే తేల్చాలి.